చక్కటి గార్డెనింగ్తో కనిపించే ఈ పార్క్లో ఉన్న సముద్ర తీరంలో ఉండే షిప్ బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్. ఇది కనిపిస్తుంది కదా, ఇది షిప్ మీద బంగ్లాదేశ్ వాళ్ళండి. టూరిజం హరిత రిసార్ట్స్ ఉండేటప్పుడు సంవత్సరానికి దగ్గర అక్కడ రిసార్ట్స్ నుంచి ఇప్పుడు దగ్గర 1.5 year అయిపోతుంది. ఆ బిల్డింగ్స్ అలాగే వదిలేశారు. ఎందుకంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇది ఒక క్రూడ్ ఆయిల్ రిఫైనరీ. 1957లో స్థాపించబడింది. ఇక్కడ మెయిన్గా BS6 వెహికల్స్కి కావాల్సిన ప్యూర్ ఆయిల్స్ని రిఫైన్ చేస్తారు. 1948లో ఇండియన్ మేడ్ ఫస్ట్ షిప్ అయినటువంటి జలౌష ఇక్కడ నుండి సముద్రంలోనికి దించబడింది. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ప్రారంభమై ఫలితంగా 1977లో ప్రాజెక్ట్ అప్రూవల్ పొంది 1982లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాము. బట్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. ఈ స్టేడియం యొక్క విజువల్స్ ఒకసారి చూడండి. విశాఖపట్నంలోని సముద్ర సోయగాలను సన్నిహితంగా ఆస్వాదించాలంటే తప్పక సందర్శించాల్సిన ప్రదేశం తెన్నేటి పార్క్. స్వాతంత్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం గారి పేరునే ఈ పార్కుకు పెట్టారు. బీచ్ ఏం కనిపిస్తుంది, మామూలుగా కనిపించట్లేదు. బీచ్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. క్లైమేట్ కూడా మళ్ళీ సపోర్ట్ చేస్తుంది కదా. సూపర్ తెన్నేటి పార్క్లో బీచ్. చక్కటి గార్డెనింగ్తో కనిపించే ఈ పార్క్లో ఉన్న సముద్ర తీరంలో ఉండే షిప్ బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్. ఇది కనిపిస్తుంది కదా, ఇది షిప్ మీద బంగ్లాదేశ్ వాళ్ళండి. 2020లోనే పెద్ద సైక్లోన్ వచ్చినప్పుడు చాలా దూరంలో అక్కడ ఉండేటప్పుడు ఏదో మెకానికల్ ఫెయిల్యూర్ వచ్చిందన్నమాట. అందువల్ల నుంచి అలా కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయింది. ఇలాగా ఇది ఏంటంటే ఇలా యాంకరింగ్ చేశారు. ఇలా యాంకరింగ్ చేసి చాలా ట్రై చేశారు తీయడానికి. బట్ అవలా ఎంత అనుకున్నా దీని 80 మీటర్ల లెంత్, 3000 టన్నులు వెయిట్. ఎక్కడ తీస్తారు? అసలే ఓల్డ్ షిప్. ఎందుకులే అని చెప్పేసి ఇందులో మిషనరీ ఫ్యూల్ మొత్తం తీసారు. 15 మంది క్రూ ఉండేవారు అన్నమాట అప్పుడు. కానీ ఎవరికి ఏం అవలా. బట్ మిషనరీ అంతా తీసేసి మనకి హ్యాండ్ ఓవర్ చేశారు అన్నమాట. ఇక్కడికి ఎంతో కొంత దీన్ని ఎవరో కొనుక్కున్నారు. మన ఆంధ్ర టూరిజం మొత్తానికి దీన్ని తీసుకుంది, ఏపీ టూరిజం. ప్రస్తుతానికి దీనికి ఫ్లోటింగ్ రెస్టారెంట్ అని ఇంకా చాలా అనుకున్నారు ఏదో ఒకటి తయారు చేద్దామని. బట్ ఏంటంటే ప్రస్తుతానికి పెయింటింగ్ అది వేసి అటుపక్క మీకు కరోజన్ అయిపోయింది. ఇటుపక్క పెయింటింగ్ వేస్తారు అంటే అటుపక్క కనిపించదు కదా. సో ఇటుపక్క కనిపిస్తుంది కాబట్టి మంచిగా ట్రై చేస్తున్నారు ఏదో ఒకటి చేయడానికి. ఇందులో ఏదైనా రెస్టారెంట్ టైప్ కానీ లేకపోతే ఏదైనా టూరిజం పర్పస్ లో చూస్తున్నారు అన్నమాట. మొత్తం ఓల్డ్ షిప్ అన్నమాట, బాగా ఓల్డ్ షిప్. కైలాసగిరి కొండ దిగువ బాగానే ఉంటుంది ఈ తెన్నేటి పార్క్. ఉదయం సాయంకాల సమయంలో ఈ పార్క్ని విజిట్ చేస్తే మంచి ఫీల్ ఉంటుంది. విశాఖపట్నంలో ఉన్న టాప్ బీచెస్లో నెంబర్ 1 బీచ్ రుషికొండ బీచ్. ఇది క్లీన్ అండ్ గ్రీన్ బీచ్గా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందింది. కానీ ఇక్కడ పరిసరాలని అంత నీట్గా ఏమీ ఉంచట్లేదు. ప్లాస్టిక్ని విచ్చలవిడిగా పడేస్తున్నారు. మన గవర్నమెంట్స్ టూరిజం మీద ఎందుకు దృష్టి పెట్టారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇటువంటి టాప్ టూరిస్ట్ అట్రాక్షన్స్లోకి ఫుడ్, ప్లాస్టిక్ బాటిల్స్ని బ్యాన్ చేస్తే కానీ వీటిని మినిమైజ్ చేయలేం. రిషికొండ దగ్గర 1.5 year అయిపోతుంది. ఆ బిల్డింగ్స్ అలాగే వదిలేశారు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ మారితే మళ్ళీ ఇక్కడ అందులోకి వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ ఏరియాని మొత్తం రిస్ట్రిక్ట్ చేద్దామని. విశాఖపట్నానికి రిషికొండ బీచ్ అన్నది మెయిన్ టూరిజం హబ్. దీన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ అండర్లో కానీ వెళ్ళేయా ఇంకా చాలా దెబ్బ పడుతుంది. అందు గురించే వాటిని ఏదో ఒకటి రీమోడలింగ్ చేసి రీమోడిఫై చేసి వాటిని రిసార్ట్స్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ టూరిజంని ఎంకరేజ్ చేస్తే దాని నుంచి ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది మన విశాఖపట్నం టూరిజంకి చాలా యూజ్ అవుతుంది. వైజాగ్ ఇండస్ట్రీస్లో మెయిన్ ఇండస్ట్రీ HPCL హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.
ఇది ఒక క్రూడ్ ఆయిల్ రిఫైనరీ. 1957లో స్థాపించబడింది. ఇక్కడ ప్రధానంగా పెట్రోల్, డీజిల్, కిరోసిన్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, లూబ్రికెంట్స్, ఫర్నేస్ ఆయిల్ వంటి ఉత్పత్తులు తయారవుతాయి. ఈ రిఫైనరీకి సంవత్సరానికి 90 లక్షల టన్నులు ప్రాసెసింగ్ సామర్థ్యం ఉంది. విశాఖ HPCL కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తూర్పు భారతదేశానికి కూడా ఇంధన సరఫరా చేస్తుంది. ఇక్కడ మెయిన్గా BS6 వెహికల్స్కి కావలసిన ప్యూర్ ఆయిల్స్ని రిఫైన్ చేస్తారు. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి HPCL ద్వారా ఆదాయం, GST, ఎక్సైజ్ డ్యూటీ, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీల రూపంలో భారీ ఆదాయం వస్తుంది. అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఇది 1941లో స్థాపించబడింది. 1948లో ఇండియన్ మేడ్ ఫస్ట్ షిప్ అయినటువంటి జలౌష ఇక్కడి నుండి సముద్రంలోనికి దించబడింది. ఇది భారతదేశంలోని అత్యంత పాత మరియు పెద్ద షిప్ బిల్డింగ్ అండ్ రిపేరింగ్ యార్డ్. మొదట సింధియా షిప్ యార్డ్గా ప్రారంభమై 1961లో జాతీయకరణ తర్వాత హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్గా పేరు మార్చబడింది. సివిలియన్ షిప్స్ అయినటువంటి కార్గో షిప్స్, ఆయిల్ ట్యాంకర్స్, ఆఫ్షోర్ సపోర్ట్ వెసల్స్, అలాగే డిఫెన్స్ షిప్స్ అయినటువంటి సబ్మెరైన్స్, వార్ షిప్స్ వంటి వాటిని ఇక్కడే నిర్మించి వాటి మెయింటెనెన్స్ కూడా చేస్తారు. INS అరిహంత్ న్యూక్లియర్ సబ్మెరైన్ నిర్మాణంలో చాలా సహకారం అందించింది. అందుకే హిందుస్థాన్ షిప్ యార్డ్ను భారత సముద్ర శక్తి యొక్క బ్యాక్బోన్ ఆఫ్ మ్యారిటైమ్ డిఫెన్స్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం విశాఖ ఉక్కు కర్మాగారం స్టీల్ ప్లాంట్ ఆఫ్ వైజాగ్కి వెళ్తున్నాం. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ చేత నిర్వహించే విశాఖ ఉక్కు కర్మాగారం భారతదేశంలోని అతిపెద్ద ఉక్కు పరిశ్రమల్లో ఒకటి. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ప్రారంభమై ఫలితంగా 1977లో ప్రాజెక్ట్ అప్రూవల్ పొంది 1982లో ఉత్పత్తి ప్రారంభమైంది. గాజువాక సమీపంలో సుమారు 22,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ ప్లాంట్. సంవత్సరానికి సుమారు 73 లక్షల టన్నుల లిక్విడ్ స్టీల్ని ఉత్పత్తి చేస్తుంది. దేశంలోని లాంగ్ ప్రొడక్ట్స్పై దృష్టి పెట్టిన ఏకైక స్టీల్ ప్లాంట్. ఆధునిక బ్లాస్ట్ ఫర్నేస్లు, కంటిన్యూస్ కాస్టింగ్ యూనిట్స్ ద్వారా నిర్మాణ రంగానికి ఉపయోగపడే వైజాగ్ TMC స్టీల్ బార్స్ ఇక్కడ ప్రత్యేకం. అతిపెద్ద పరిశ్రమలలో ఒకటైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 16,000 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుంటే లక్షలాది మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. విశాఖపట్నం నగరంలో IT రంగం అభివృద్ధి చెందుతున్న ప్రధాన కేంద్రం మధురవాడ. దీన్ని ఫ్యూచర్ సిటీ ఆఫ్ విశాఖ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ IT పార్కులు, రెసిడెన్షియల్ టౌన్షిప్స్, విద్యాసంస్థలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధురవాడలో ఫిన్టెక్ వ్యాలీని అభివృద్ధి చేస్తుంది. ఇందులో స్టార్టప్ హబ్బులు, BPOలు, టెక్ కంపెనీలు, MNCలకు వసతులు కల్పిస్తున్నారు. నేషనల్ హైవేకి దగ్గరగా ఉండడంతో రవాణా సౌకర్యాలు అద్భుతంగా ఉంటాయి. IT పార్కులు రావడం వల్ల మధురవాడ, రుషికొండ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. టూరిజం పరంగా విశాఖపట్నానికి మెయిన్ అట్రాక్షన్ జూ పార్క్. 70 రూపీస్ ఎంట్రీ టికెట్తో లోపలికి ఎంట్రీ అవ్వచ్చు. 600 హెక్టార్ల విస్తీర్ణంలో విశాఖ నగరంలోని కంబాలకొండ అటవీ ప్రాంతం మధ్యలో ఉంటుంది. పచ్చని ప్రకృతి వాతావరణం ఉండటం వల్ల జంతువులు సహజ సిద్ధమైన పరిసరాల్లో జీవిస్తాయి. చిరుతపులి మామూలుగా లేదు. ఈ సీతాకోక చిలుక దాంట్లో మొత్తం సీతాకోక చిలుకలు అన్నీ ఎగిరిపోయి అంటండి. ఒకటి కూడా కనిపించట్లేదు. అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్. అలాగే విశాఖపట్నం జూ ఆపోజిట్లోనే కంబాలకొండ ఎకో పార్క్ ఉంటుంది. 50 రూపీస్ ఎంట్రీ టికెట్తో లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఈ కంబాలకొండ ఎకో పార్క్ అన్నది వైజాగ్ గ్రీన్ సిటీలో ఒక పార్ట్ అండి. ఎందుకంటే దగ్గర 70 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా, అంటే దాదాపు 17,000 ఎకరాలు జూకు ఆపోజిట్లోనే ఉంటుంది. చాలా పెద్ద పార్క్ ఇది. చాలా రకాల జంతువులు అవన్నీ
జింకలు అవన్నీ ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లో హైవేలు అవి దాటుతూ ఉంటాయి. ఏరియాలో ఫాస్ట్గా వెళ్ళకూడదు అంటారు అందు గురించి. ఎందుకంటే చాలాసార్లు మాకు బైక్ మీద వెళ్ళినప్పుడు కూడా జింకలు అవి కనిపించేవి రోడ్డుకి అటు ఇటు దాటుతున్నప్పుడు. కానీ చాలా పెద్దదండి. కాకపోతే కంబాలకొండ అంటే చాలామందికి వైజాగ్లో ఉన్న వాళ్ళు గుర్తుకొచ్చి బంచిక్ల ఏరియా అంటమాట దీన్ని. లోకల్ యువత దీని పేరు చెరగొట్టారు, కానీ ఇంత అందమైన ఎకో పార్క్ విశాఖపట్నంలో ఉండడం ఒక వరం. పిల్లలు ఆడుకోవడానికి, ఫోటోషూట్స్ చేసుకోవడానికి, అలాగే అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడానికి బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇది. ఇందులోనే బోటింగ్, ట్రెక్కింగ్ వంటి యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. అలాగే విశాఖపట్నానికి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఉందండి. ఇంటర్నేషనల్ మ్యాచ్లు, ఐపీఎల్ మ్యాచ్లు, లోకల్ టోర్నమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాము, బట్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. ఈ స్టేడియం యొక్క విజువల్స్ ఒకసారి చూడండి. అలాగే బ్రిటిష్ కాలం నాటి కేజీఎస్ హాస్పిటల్ గురించి కూడా అందరూ తెలుసుకోవాలి. ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్కి అనుబంధ ఆసుపత్రి. రోడ్డు ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఆధారపడే ప్రధాన హాస్పిటల్. కేజీహెచ్లో సాధారణ పేషెంట్లకు ఉచిత వైద్య సేవలు అందించబడతాయి. గరిష్ట సంఖ్యలో పేషెంట్లు ఇక్కడ రావడం వల్ల ఇది లైఫ్ లైన్ ఆఫ్ విశాఖగా పేరు పొందింది. అలాగే జగదాంబ సెంటర్ విశాఖపట్నం నగరంలో ప్రధాన కమర్షియల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్. ఇది నగరానికి హృదయ భాగంలో ఉండి ఎప్పుడూ సందడిగా ఉండే ప్రాంతం. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, టెక్స్టైల్ షాపులు, అలాగే ఎలక్ట్రానిక్ జ్యువెలరీ షాప్స్ కూడా ఉంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ మద్రాస్ ప్రెసిడెన్సీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఏర్పడిన మొట్టమొదటి యూనివర్సిటీ. సుమారు 422 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సైన్స్, ఇంజనీరింగ్, ఆర్ట్స్, మేనేజ్మెంట్, లా, ఫార్మసీ, మెరైన్ వంటి విభాగాల్లో విద్యను అందిస్తుంది. అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు, నాయకులు, పండితులు ఇక్కడి నుంచి విద్యను అభ్యసించారు. ఎలాగుందండి విశాఖపట్నం గురించి ఈ వీడియో? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే నెక్స్ట్ వీడియో ఏ ఊరి మీద చేయాలో కింద కమెంట్ చేయండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే నేను వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.